ఇక బండి సంజయ్ గారు ఈ నేరేళ్ల సంఘటనలో కూడా చాలా అగ్రెసివ్గా ముందుకు పోయారు. అంటే ఆ ఇసుక లారీల కింద దళితులు చింపడం, అది ఇసుక లారీలను ఇది పగలు కొట్టడం, దగ్ధం చేయడం, ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా. దాంట్లో మీరు ఒక్కటే స్పందించింది. అయితే రాష్ట్ర నాయకత్వము ఆ విషయం పైన స్పందించలేదు. నేరాల సంఘటన బండి సంజయ్ గారు స్పందించినంత రాష్ట్ర నాయకత్వం స్పందించలేదు. అయితే మీరు రాష్ట్ర నాయకత్వం దృష్టికి విషయం తీసుకెళ్ళలేదా, లేక వాళ్ళు తెలిసినా మిన్నకుండిపోయారా? అంటే రాష్ట్ర నాయకత్వానికి తెలిస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు రాదని భావించారా? రాష్ట్ర నాయకత్వం స్పందించలేనే తప్పండి. ఫస్ట్ సంఘటన జరిగిన తర్వాత ఆ ఎపిసోడ్ ఏంటి చెప్పండి ఒకసారి. వాస్తవానికి ఆడ ఆ కొడిముంజ క్వారీ అండి. అది ఆ నేరెళ్ళ తంగలపల్లి గ్రామాలు ఉంటాయి, అది మెయిన్ రోడ్. అవి ప్రతిరోజు వందలాది లారీలు వస్తూ ఉంటాయి. అందులో వస్తుంటే అప్పటికే చాలా వరకు యాక్సిడెంట్లు చాలామంది చనిపోయారు, కాళ్ళు చేతులు విరగడం ఇట్లా జరుగుతుంటే ఆ నేరెళ్ళ గ్రామస్తులు, తంగలపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఈ సంఘటన జరిగే కంటే ఒక నెల రోజుల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాస్తారోకే చేయడం వలన దేనికోసం అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి, ప్రమాదాలను నివారించాలని చెప్పి ఒక ధర్నా, గ్రామస్తులు వేలాది మంది ధర్నా చేశారు. చేసిన తర్వాత ప్రభుత్వానికి కొంచెం అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకు ఇబ్బంది వచ్చింది. ధర్నా చేస్తారా అన్న కోపం వాళ్ళు కూడా వచ్చేది. అనుకోకుండా ఒక నెల రోజుల తర్వాత యాక్సిడెంట్లో ఒక ఎస్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత అక్కడ మొత్తము గ్యాదర్ కావడము, ఒక లారీని దగ్ధం చేయడము, ఆటోమేటిక్గా ఆ లారీ ఇంకో లారీని కొంచెం డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంటే జరిగింది. అయిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగిన రోజు ఆ సంఘటనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, ఆ సంఘటనలో పాల్గొనే వ్యక్తులు ఒక 8 మందిని 2 రోజుల తర్వాత సెకండ్ నాడు సంఘటన జరిగితే 4th రోజు అర్ధరాత్రి తీసుకుపోయి 5 రోజుల పాటు ఈ 8 మందిని పోలీస్ క్వార్టర్స్ తీసుకుపోయి 5 రోజుల పాటు చిత్రహింసలు, డైలీ 3 సార్లు రోకల్ బండి ఎక్కించడం, డైలీ 3 సార్లు కరెంట్ షాక్ ఇవ్వడం, 3 సార్లు పట్టిలతో కొట్టడం, అంటే మర్మాంగాలకు కూడా కరెంట్ షాక్ ఇచ్చే పరిస్థితి అక్కడ. అంటే చిత్రహింసలకు గురి చేసిన తర్వాత వాళ్ళకు అరుస్తారని బయటికి అరుపులు నిలబడతాయని చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, లాస్ట్కు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ అవి కూడా పనిచేస్తామంటే లాఠీ నోట్లో పెట్టి వాటర్ తాగించడం, మత్తు గోళీలు వేసి టాబ్లెట్స్ వేసి తాగించడం, ఇట్లా 5 రోజుల పాటు చిత్రహింసలు గురి చేశారు. వారిని జైలుకు పంపించారు. 5 days తర్వాత ఈ గొడవ బాగా అవుతుందని చెప్పి ఈ 8 మందిని ఎందుకు చేశారంటే అప్పుడు ఎవరైతే ధర్నా చేశారో దానిలోకి వెళ్ళి ఒక 30-40 మంది సెలెక్ట్ చేశారు. వీళ్ళు ఇప్పుడైతే లారీ తగలబెట్టారు. ఇట్నే కాముంటే రేపంచి మా దందా నడవది, ఇక రోజుకో లారీ కావలబడతారు. వాటి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక భయానక వాతావరణం సృష్టించడం ద్వారా మేము వ్యాపారాన్ని సీదా సాఫ్గా చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన కాంట్రాక్టర్ లోపల. దానికి పోలీస్ అధికారుల సహకారం, ప్రభుత్వ సహకారం. ఇట్లా ఈ 8 మంది తీసుకుపోయి కొట్టిన తర్వాత వాళ్ళ జైలు తీసుకొని జైలు సూపరింటెండెంట్ గారు దెబ్బలు చూసి రిటర్న్ చేశారు, రిమాండ్ వాపస్ చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన తర్వాత ఒక ములాఖాత్ కోసం అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ పోయారు. పోతే వాళ్ళు నడిచే పరిస్థితి లేదు. వాళ్ళ బాధ చెప్పుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చారు. సరే వాళ్ళకు దానిలో ఉన్న ఒక వ్యక్తికి ఇంతమంది సహాయం చేసినట్టు నేను అది కూడా నాకు గుర్తులేవు. సరే చెప్తే నా దగ్గరికి వచ్చినాక ఇట్లా మా వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే నేను పోయి సూపరింటెండెంట్తో మాట్లాడినా. వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఉన్నప్పుడు మీరు హాస్పిటల్ పంపండి అనక జైలు సూపరింటెండెంట్ స్పందించి వాళ్ళని హాస్పిటల్కి పంపించారు. అయితే కేవలం 2 పంపారు. పంపిన తర్వాత నేను మళ్ళీ పోయి 2 సార్ మిగతా వాళ్ళని పంపండి, మిగతా వాళ్ళ పరిస్థితి మంచిగా లేదా, యూరిన్లో బ్లడ్ వస్తుందట, నడువు వస్తలేదట అంటే హాస్పిటల్ రూమ్స్ లేవన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడినాను. వాళ్ళ రూమ్స్ ఇప్పించి ఈ 8 మందిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. 20 రోజుల పాటు రిమాండ్ ఖైదీలను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసినాం. అంటే వాళ్ళ గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, వాళ్ళ గాయాల తీవ్రత ఎంత ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు చనిపోయే పరిస్థితి. వీళ్ళతో పాటు ఇంట్రాక్షన్ చేసినటువంటి వేరే కేసులో ఇంట్రాక్షన్ చేసినటువంటి వ్యక్తి మనం చనిపోయింది. అతను వీళ్ళతో పాటు సమానంగా ఇంట్రాక్షన్ చేసిన వ్యక్తి, ఆయనకు ట్రీట్మెంట్ జరగలే. ఈ కేసు సంబంధం లేని వ్యక్తి. ఇవాళ వీళ్ళకి ట్రీట్మెంట్ జరగకుంటే వీళ్ళ పరిస్థితి అదే. దీంతో పాటు వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేసింది పోలీస్. వీళ్ళ మీద ఏం కేసులు అంటే 3 నాన్ అవైలబుల్ అటెంప్ట్ మర్డర్ కేసులు. ఒకటి ఎస్ఐని చంపే ప్రయత్నం చేసినట, ఒకటి కానిస్టేబుల్ చంపే ప్రయత్నం చేసినట, ఇంకో లారీ డ్రైవర్ చంపే ప్రయత్నం చేసినట. ఇవన్నీ చెప్పిన తర్వాత లక్ష్మణ్ గారికి చెప్పిన మేము. లక్ష్మణ్ గారు వెంటనే రఘునందన్ గారు పంపారు. ఆకుల విజయ్ గారు వచ్చారు. అక్కడ వారు కాన్సెన్స్ కాబట్టి వారు కూడా వచ్చారు. నెక్స్ట్ ఎమ్మెల్సీ రామచంద్ర గారు పంపించారు నేరల సందర్శనము. దాని తర్వాత
ఈ బాధితులందరూ కూడా పార్టీ ఆఫీస్ తీసుకొచ్చినాం, లక్ష్మణ్ గారు కల్పించినాం. లక్ష్మణ్ గారు స్వయంగా వారే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీన్ని హైలైట్ చేసినారు. ఈ బాధితుల యొక్క బాధలను బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్ కాంప్లెక్స్ లక్ష్మణ్ గారు స్వయంగా ఇచ్చారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు గారు వచ్చి బహిరంగ విచారణ చెప్పారు. బహిరంగ రిపోర్ట్ మొత్తం వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు ఇప్పుడు. కాబట్టి ఇట్లా కలిసి చేసిన తప్ప ఇది కావాలనే కొంతమంది పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా స్టేట్ పార్టీ పట్టించుకోలేదు, సంజయ్ పట్టించుకున్నాడు అని చెప్పి ఒక 2-3 ఛానల్లో ఈ మీడియా కథనం రావడం వల్ల ఇది బయటకు వచ్చింది తప్ప ఇప్పుడు ఎమ్మెల్సీ రామచంద్రరావు వచ్చారు, ఆకుల విజయ్ గారు, రఘునందరావు గారు వచ్చారు, జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చింది, లక్ష్మణ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారికి ప్రెస్ మీటింగ్ పెట్టారు. ప్లస్ హైకోర్టులో కేసు ఏమని చెప్పింది పార్టీ. నాకు హైకోర్టులో కేసు వేసినాం. డీజీపీ గారికి ఫిర్యాదు చేసినప్పుడు లక్ష్మణ్ గారే ఫోన్ చేశారు. ప్లస్ మొత్తము మొత్తం చేసిందంతా వారి సలహాతోనే చేస్తున్నాం. అంతే. దానిలో ఒక్కటేంటంటే జైలుకు వచ్చినప్పుడు అది ఒక తప్పుడు సమాచారం వచ్చింది బయటికి. కరీంనగర్ జైలుకు లక్ష్మణ్ గారు బాధ్యత చూడడానికి వచ్చినప్పుడు పేర్లు ఇవ్వమన్నారు. జైలు సూపరింటెండెంట్ గారు పేర్లు ఇవ్వమంటే మేము 5 పేర్లు ఇస్తే సూపరింటెండెంట్ గారు లేదు 3కి అనుమతిస్తామని చెప్పన్నారు. మేము రెగ్యులర్ అనుమతి ములాఖాతం పోయేస్తున్నాం కాబట్టి నా పేరు తీసేసినాం. మేమే జిల్లా అధ్యక్షుడు రెగ్యులర్ తీసేసినాక సుభాష్ గారు, విజేందర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు 3 లోపడిపోయారు. బయటకు వచ్చి నేను చూడలేవాడిని. వారు తీసుకుపోయేటప్పుడు అది తప్పుడు సమస్య ఏంటంటే లక్ష్మణ్ గారు సంజయ్ని పట్టించుకోలేదు, లేకుంటే సంజయ్ని లోపల తీసుకుపోలేదు అనేది ఒక ఛానల్లో రావడం ద్వారా అది బయట బాగా వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.